అందరికీ నమస్కారం అండి. ఓం నమః శివాయ. ఓం శ్రీ సాయిరాం. శ్రీ మాత్రే నమః. కుంభరాశి వారికి 2026 సంవత్సరంలో ఎలాంటి ఫలితాలు వస్తాయో, ఎలాంటి శుభ ఫలితాలు ఉంటాయో, వాటి యొక్క పరిష్కారాలు, మంచి చెడులు అన్నీ కూడా చాలా క్లుప్తంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి. ఈ కుంభరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి ధనిష్ట నక్షత్రం 3, 4 పాదములు, శతభిషం నక్షత్రం 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు కుంభరాశి కిందకు వస్తారు. ఈ రాశికి అధిపతి శని. కుంభరాశి వారికి 2026 ఒక సుదీర్ఘ కష్టకాలానికి తుది పరీక్ష లాంటిది. మీరు మీ ఏలినాటి శని చివరి దశలో ఉన్నారు. మీ రాశి అధిపతి శని మీ రెండవ ఇంట్లో ఉన్నాడు. విషయాలను మరింత తీవ్రతరం చేస్తూ మీకు జన్మరాహు ఒకటో ఇంట్లో ఉండటం వల్ల, కలత్ర స్థానంలో కేతువు ఏడవ ఇంట్లో ఉండటం వల్ల కూడా డిసెంబర్ వరకు కూడా వీరు ఉంటారు కాబట్టి కొంచెం ఇబ్బందులుగా ఉంటుంది. ఈ ట్రిపుల్ దెబ్బ మీ ఆరోగ్యం, ఆర్థిక సంబంధాలపై అపారమైన ఒత్తిడిని పెడుతుంది. ఇది బ్రతికి ఉండటానికి, క్రమశిక్షణకు, ఆధ్యాత్మిక శరణాగతికి సంబంధించిన సంవత్సరం. అదే సమయంలో మీకు ఒక శక్తివంతమైన దైవిక ఆయుధం ఇవ్వబడింది. గురుడు మీ 6వ ఇంట్లో ఉచ్చ స్థితిలో జూన్ నుండి అక్టోబర్ వరకు ఉంటాడు. ఇది అప్పులు, వ్యాధులు, శత్రువులను జయించే శక్తినిచ్చే విపరీతమైన రాజయోగాన్ని ఏర్పరుస్తుంది. ఈ 2026 సంవత్సరంలో కుంభరాశి వారికి ఒక ముఖ్య గమనిక ఏంటంటే, ఈ 2026 సంవత్సరానికి కుంభరాశి వారు ఓపిక, సహనం అవసరం. ముఖ్య సంచారం మీ రాశి అధిపతి శని మీ రెండవ ఇల్లైన మీనరాశిలో సంవత్సరం పొడవునా ఉండటం. ఇది ఏలనాటి శని చివరి దశ, పాత శని అవ్వటం వల్ల దీని మొత్తం దృష్టి మీ ధనం, కుటుంబంపై ఉంటుంది. ఇది ఆదాయాన్ని నియంత్రించవచ్చు, ఖర్చుల్ని పెంచవచ్చు. మీ కుటుంబం కోసం భారీ బాధ్యతలను సృష్టించవచ్చు. శని మీ 12వ అధిపతి కూడా కాబట్టి, ఈ 12వ అధిపతి రెండవ ఇంట్లో ఉండటం, మీరు స్పృహతో రంధ్రాలను మూసివేయకపోతే ఆర్థిక విషయాలకు లీకైన బకెట్ లాగా ఉంటుంది. అదే సమయంలో మీరు చాలా కఠినమైన రాహు, కేతు అక్షంతో వ్యవహరిస్తున్నారు. మీ జన్మరాశిలో రాహువు డిసెంబర్ 6 వరకు ఉండటం వలన మీ తీర్పును మబ్బు పట్టించవచ్చు, ఆందోళనను పెంచవచ్చు, మిమ్మల్ని తిరుగుబాటుదారుగా లేదా అశాంతిగా మార్చవచ్చు. మిమ్మల్ని ఎవరూ అర్థం చేసుకోవడం లేదని మీరు భావించవచ్చు. ఇంతలో 7వ ఇంట్లో సింహరాశిలో కేతువు డిసెంబర్ 6 వరకు ఉండటం వల్ల మీ జీవిత భాగస్వామి లేదా వ్యాపార భాగస్వాములతో దూరము, అపార్థాలు లేదా వైరాగ్యాన్ని సృష్టిస్తాడు. గురుడు సంచారం మీ పెద్ద మద్దతు. గురుడు 5వ ఇల్లైన మిథున రాశిలో జూన్ 1 వరకు ఉంటాడు. మీ పూర్వ పుణ్యాన్ని కాపాడుతాడు. పిల్లలు, చదువు, సృజనాత్మకత, తెలివైన సలహాలకు మద్దతిస్తాడు. ఈ 2026 సంవత్సరం యొక్క స్వర్ణకాలము జూన్ 2 నుండి అక్టోబర్ 30 వరకు. ఈ సమయంలో మీ 11వ సంపద అధిపతైన గురుడు 6వ ఇల్లైన కర్కాటక రాశిలో ఉచ్చ రాశిలో ప్రవేశిస్తాడు కాబట్టి 6వ ఇంట్లో ఉచ్చ స్థితిలో ఉన్న సంపద అధిపతి శక్తివంతమైన విపరీత రాజయోగాన్ని ఏర్పరుస్తారు. ఇది పాత అప్పులను తీర్చడానికి, శత్రువులను అధిగమించడానికి, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలను నయం చేసుకోవడానికి ఉత్తమ సంచారాలలో ఒకటి. సెప్టెంబర్ 18 నుండి అక్టోబర్ 30 వరకు నీచ కుజుడు మీ 6వ ఇంట్లో ఉచ్చగురుడితో కలుస్తాడు. ఇది ఒక రకమైన నీచభంగ రాజయోగాన్ని సృష్టిస్తుంది. ఇది తరచుగా ఒక పెద్ద సంఘర్షణ, చట్టపరమైన పోరాటం లేదా ఆరోగ్య సంక్షోభాన్ని సూచిస్తుంది. ఇది చివరికి మీకు అనుకూలంగా ముగుస్తుంది. ఒక పెద్ద కర్మభారాన్ని క్లియర్ చేస్తుంది. అక్టోబర్ 31 నుండి గురుడు మీ 7వ ఇల్లైన సింహరాశిలోకి మారుతాడు. కేతువుతో కలుస్తాడు. ఈ గురుకేతు యోగం మీ వివాహ భాగస్వామ్యాలలో లోతైన ఆధ్యాత్మిక స్వస్థత ప్రక్రియను ప్రారంభిస్తుంది. అయితే ఇది మొదట బాధాకరమైన సత్యాలను బయటపెట్టవచ్చు. డిసెంబర్ 6, 2026న ఒక పెద్ద మార్పు అయితే జరుగుతుంది. జన్మ రాహువు ముగుస్తుందనమాట. అంటే రాహువు మీ జన్మరాశి నుండి 12వ ఇంట్లోకి, మకర రాశిలోకి, కేతువు మీ 7వ ఇంట్లో నుండి 6వ ఇంట్లోకి మారుతాడు. ఇది 2027 సంవత్సరంలో మరింత విజయవంతమైన దశకి నాందిగా పలుకుతుంది. ముఖ్యంగా ఆరోగ్యం, శత్రువుల విషయంలో రాహువు, కేతు అక్షం మీ లగ్నం 7వ ఇంటి నుండి మారడంతో జరుగుతుంది. 2026 సంవత్సరంలో కుంభరాశి వారికి కెరియర్ మరియు ఉద్యోగ జీవితం ఎలా ఉంటుందో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం.
కుంభరాశి వారికి ఉద్యోగ జీవితం, పోరాటం మరియు గెలుపు. 2026లో మీ కెరియర్ ఒక యుద్ధంలా అనిపిస్తుంది. కానీ మీరు వ్యూహం, ఓపికతో గెలవగలిగే యుద్ధం. ఒకటవ ఇంట్లో జన్మరాహువు మీ ప్రవర్తననే పెద్ద సవాల్గా మార్చవచ్చు. మీరు అసహనంగా, ఊహించలేని విధంగా లేదా అతిగా ప్రయోగాత్మకంగా మారవచ్చు. ఇది సీనియర్లు లేదా సహ ఉద్యోగులతో ఘర్షణలను సృష్టించవచ్చు. ఏడవ ఇంట్లో కేతువు మీ వృత్తిపరమైన భాగస్వామ్యాలను, ప్రజా ఇమేజ్ను దెబ్బతీయవచ్చు. ఇతరులు మిమ్మల్ని వైరాగ్యంగా లేదా అర్థం చేసుకోవడానికి కష్టంగా చూడవచ్చు. అయితే బలమైన దాచిన మద్దతులు కూడా ఉన్నాయి. మీ 10వ అధిపతి కుజుడు సంవత్సరం ప్రారంభంలో మీ 12వ ఇంట్లో మకరంలో ఉచ్చ స్థితిలో ఉంటాడు. సుమారు జనవరి, ఫిబ్రవరి ఇది ఒక రకమైన విపరీత రాజయోగాన్ని ఏర్పరుస్తుంది. విదేశీ కనెక్షన్లు, ఎంఎన్సీలు, తెర వెనక పని లేదా రహస్య ప్రాజెక్టుల ద్వారా కెరీర్ అవకాశాన్ని అయితే సూచిస్తుంది. పెద్ద మద్దతు గురుడు 6వ ఇంట్లో ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు జూన్ 2 నుండి అక్టోబర్ 30 వరకు ఉంటుంది. ఈ సంచారం ఉద్యోగాలు, సేవలో ఉన్నవారికి అద్భుతమైనది. పోటీదారులపై, మిమ్మల్ని వ్యతిరేకించే సహ ఉద్యోగులపై, ఆఫీస్ రాజకీయాలపై కూడా విజయాన్ని ఇస్తుంది. మొత్తం మీద 2026 సులభమైన విజయం గురించి కాదు. నిలదొక్కుకోవడం, మీ స్థానాన్ని కాపాడుకోవడం, దీర్ఘకాలిక స్థిరత్వాన్ని భద్రపరుచుకోవడం గురించి. మీరు వినయంగా, వ్యూహాత్మకంగా వ్యవహరిస్తే మీరు బలంగా బయటపడతారు. ఇంకా 2026 సంవత్సరంలో కుంభరాశి వారికి వ్యాపార రంగం గురించి ఎలా ఉండాలో ఈ వీడియోలో చూద్దాం. కుంభరాశి వారు ఈ 2026 సంవత్సరంలో వ్యాపార రంగంలో ఆచితూచి అడుగులు వేయాలి. వ్యాపార యజమానులకు, పారిశ్రామికవేత్తలకు ఇది సవాల్తో కూడిన సంవత్సరం. ఏడవ ఇంట్లో కేతువు నేరుగా భాగస్వామ్యులను దెబ్బతీస్తాడు. ఒక వ్యాపార భాగస్వామి వైరాగ్యంగా, ఉదాసీనంగా మారవచ్చు లేదా దాచిన సమస్యలను సృష్టించవచ్చు. ఈ కాలంలో ఏర్పడిన కొత్త భాగస్వామ్యాలు స్థిరంగా ఉండకపోవచ్చు. కొత్త భాగస్వామ్య ఆధారిత వెంచర్లను ప్రారంభించకుండా ఉండటం సాధారణంగా సురక్షితంగా ఉంటారు. రెండవ ఇంట్లో శని నగదు ప్రవాహాన్ని నొక్కేయవచ్చు. ఆర్థిక బాధ్యతలను పెంచవచ్చు. ఒకటవ ఇంట్లో జన్మ రాహువుతో కలిసి వ్యాపారం యొక్క స్థిరత్వాన్ని దెబ్బతీసే ఆవేశపూరితం లేదా అహంకారంతో కూడిన నిర్ణయాలు తీసుకునే ప్రమాదం కూడా ఉంది. వ్యాపారాలు సానుకూలంగా ఉండేవి జూన్ 2 నుండి అక్టోబర్ 30 వరకు మరింత స్పష్టంగా కనిపిస్తుంది. ఈ సమయంలో 6వ ఇంట్లో వచ్చే గురుడు అనుకూలమైన నిబంధనలపై పెద్ద వ్యాపార రుణం పొందడానికి లేదా ఉన్న రుణాలను పునర్వ్యవస్థీకరించుకోవడానికి సహాయపడవచ్చు. అదేవిధంగా చట్టపరమైన సమస్యలు, వివాదాలు లేదా పోటీదారుల దాడులను విజయవంతంగా ఎదుర్కోవడానికి అవసరమైన మద్దతును కూడా ఇస్తాడు. మరియు పాత అప్పులు లేదా బాధ్యతలు క్రమంగా తీర్చుకునే అవకాశం కూడా ఇస్తాడు. ఇది దూకుడుగా విస్తరించే సంవత్సరం కాదు, నష్టాన్ని నియంత్రించే, పదిలిపరుచుకునే సంవత్సరం. ఈ కుంభరాశిలో ఉన్న వ్యాపారస్తులు చాలా జాగ్రత్తగా అడుగులు వేయాల్సిన సంవత్సరం అండి. ఈ వ్యాపార రంగంలో ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరంలో మీరు కొత్త వ్యాపారాన్ని అయితే ప్రారంభించకండి. ఉన్న వ్యాపారాన్ని నష్టాల్లో లేకుండా జాగ్రత్తగా అమలుపరుచుకోండి. నెక్స్ట్ 2027 సంవత్సరంలో మీకు చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఇంకా 2026లో కుంభరాశి వారికి ఆర్థిక స్థితి ఎలా ఉంటుందో చూద్దాం. 2026లో కుంభరాశి వారికి అప్పులు తీరే సమయం. ఆర్థికంగా 2026లో మీ కర్మ పరీక్షకు కేంద్రంగా ఉంటుంది. మీ రాశి అధిపతి 12వ అధిపతి అయిన శని మీ 2వ ఇల్లైన సంపద స్థానంలో ఉండటం వల్ల చెల్లింపులు ఆలస్యం కావచ్చు. ఆదాయం నెమ్మదిగా లేదా నిరోధించబడినట్లుగా అనిపించవచ్చు. కుటుంబం, ఆరోగ్యం లేదా బాధ్యతల కోసం తప్పించుకోలేని ఖర్చులు పెరగవచ్చు. అదే సమయంలో శని మిమ్మల్ని పొదుపు, బడ్జెట్, దీర్ఘకాలిక ప్రణాళికలు, క్రమశిక్షణ నేర్చుకోమని బలవంతం చేస్తాడు. జన్మరాహు మిమ్మల్ని రిస్క్ ఉన్న పెట్టుబడులు, పథకాలు లేదా గేట్ రిచ్ పథకాలు లేదా స్పెక్యులేటివ్ ట్రేడ్ల వైపు ప్రలోభ పెట్టవచ్చు. ఇది శని పర్యవేక్షణలో చాలా ప్రమాదకరం. మీరు జోదం, గుడ్డి స్పెక్యులేషను లేదా అత్యాశతో కూడిన అడ్డదారులకు ఖచ్చితంగా దూరంగా ఉండాలి. గొప్ప ఆశీర్వాదం ఏమిటంటే మీ 2వ, 11వ సంపద అధిపతి అయిన గురుడు 6వ ఇంట్లో జూన్ 2 నుండి అక్టోబర్ 30 వరకు ఉచ్చ స్థితిలో ఉంటాడు. ఈ సంచారం పాత అప్పులను పద్ధతిగా తీర్చడానికి మీకు సహాయపడుతుంది. రుణదాతలు, బ్యాంకులు లేదా పన్ను అధికారులతో చర్చలకు మద్దతు ఇస్తుంది. అలాగే మీ ఆర్థిక పోరాటాన్ని దీర్ఘకాలిక బలంగా మార్చుకోవడానికి అవకాశాన్ని ఇస్తుంది.
సంవత్సరం 5వ ఇంట్లో గురుడితో కొంత మృదువుగా ప్రారంభమవుతుంది. ఇది సృజనాత్మకత లేదా పిల్లల ద్వారా ఆదాయాన్ని తీసుకురావచ్చు. కానీ ఏదైనా స్పెక్యులేటివ్ కార్యకలాపాలతో శని జాగ్రత్తగా ఉండమని సలహా ఇస్తాడు. అక్టోబర్ 31 నుండి గురుడు మీ 7వ ఇంట్లోకి మారి మీ 11వ ఇల్లైన లాభస్థానంపై దృష్టి సారిస్తాడు. దాని ద్వారా నెమ్మదిగా ఆదాయాన్ని స్థిరీకరించడం ప్రారంభమవుతుంది. 2026 సంవత్సరం యొక్క ముఖ్య ఆర్థిక పాఠం ఈ కుంభరాశి వారికి: మీరు ఇవ్వాల్సింది చెల్లించండి. మీ జీవితాన్ని సరళీకృతం చేసుకోండి. అంటే మీరు ఎవరి దగ్గరైనా డబ్బులు తీసుకొని ఉన్నట్లయితే మీరు ఈ సమయంలో వారికి తిరిగి చెల్లించేయండి. మీ అప్పులు తీర్చేసుకోండి. ఈ సంవత్సరం మీ అప్పులు మీరు తీర్చేసుకొని మీ ఆర్థిక స్థితిని స్థిరీకరించుకొని 2027 సంవత్సరంలో మీ జీవన సరళతని చక్కగా చూసుకోవడానికి మంచి సంవత్సరం అండి ఈ 2026 సంవత్సరం. మీ జీవితాన్ని సరళీకృతం చేసుకోండి. ఇక ఈ 2026 సంవత్సరంలో కుంభరాశి వారికి కుటుంబం మరియు దాంపత్యం ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో చూద్దాం. సంబంధాలలో పరీక్ష కాలంగా ఉంటుందండి ఈ కుంభరాశి వారికి 2026 సంవత్సరంలో. 2026లో కుటుంబం సంబంధాలు బలమైన ఒత్తిడిలో ఉంటాయి. మీరు ప్రెజర్ కుక్కర్లో ఉన్నట్లు భావించవచ్చు. జన్మరాహు 1వ ఇంట్లో మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నట్లు, అశాంతిగా, స్వీయ కేంద్రీకృతంగా భావించేలా చేస్తాడు. ఇతరులు వింతగా లేదా అనూహ్యంగా భావించే విధంగా మీరు ప్రవర్తించే అవకాశం ఉంటుంది. 2వ ఇంట్లో శని కుటుంబంలో ఆర్థిక ఒత్తిడి, బాధ్యతను తెస్తాడు. కొన్నిసార్లు కుటుంబ పరస్పర చర్యలలో దూరం లేదా గంభీరతను సృష్టిస్తాడు. 7వ ఇంట్లో కేతువు వివాహం, భాగస్వామ్యాలను ప్రభావితం చేస్తాడు. మానసిక దూరం, కమ్యూనికేషన్ గ్యాప్లు లేదా కొన్ని సందర్భాలలో విడిపోవాలనే ఆలోచనలు కూడా కలిగించవచ్చు. ఈ 3 కలిసి పరిపక్వత, ఆధ్యాత్మిక అవగాహనతో నిర్వహించకపోతే వైవాహిక ఒత్తిడి, విడిపోవడం లేదా లోతైన మానసిక వేదనకు పరిస్థితులను సృష్టించగలవు. అయితే ఈ నేపథ్యంలో కూడా కాంతి కిరణాలు ఉన్నాయి. జూన్ 1 వరకు మీ 5వ ఇంట్లో గురుడు పిల్లలు, ప్రేమ, హృదయానికి సంబంధించిన విషయాలకు అనుకూలుడు. ఈ కాలంలో పిల్లలు ఆనందాన్ని, గర్వాన్ని తీసుకురావచ్చు. మీరు వారి ద్వారా లేదా సృజనాత్మక కార్యక్రమాల ద్వారా మానసిక మద్దతు పొందవచ్చు. అక్టోబర్ 31 నుండి గురుడు మీ 7వ ఇంట్లోకి ప్రవేశించి కేతువుతో కలుస్తాడు. ఈ గురుకేతు యోగం సంబంధాలలో ఆధ్యాత్మిక స్వస్థత లేపనంలా పనిచేస్తుంది. మొదటి కొన్ని కర్మ సత్యాలు బయటపడిన తెలివైన సలహా, మార్గదర్శకత్వం లేదా వివాహం, భాగస్వాముల పట్ల మరింత ఆధ్యాత్మిక అవగాహనతో కూడిన దృక్పథం ద్వారా బంధాలను నయం చేసుకోవడానికి ఇది మంచి అవకాశం. ఇంకా 2026 సంవత్సరంలో కుంభరాశి వారికి ఆరోగ్యం గురించి చూద్దామండి. జన్మరాహు ప్రభావం వలన 2026లో కుంభరాశి వారికి ఆరోగ్యం నెంబర్ 1 ప్రాధాన్యత ఉంటుంది. 1వ ఇంట్లో జన్మరాహువు నేరుగా శరీరం, మనసును ప్రభావితం చేస్తాడు. ఇది ఆందోళన, భయం, మెదడు మొద్దుబారడం లేదా వింత భయాలను కలిగించవచ్చును. అనారోగ్యకరమైన అలవాట్లు, వ్యసనాలు లేదా తీవ్రమైన జీవనశైలి మార్పులకు ప్రేరేపించవచ్చు. మానసిక ఒత్తిడి, శారీరక లక్షణాలుగా కనిపించే సైకోసోమాటిక్ సమస్యలను కూడా తెచ్చిపెట్టవచ్చు. 2వ ఇంట్లో శని దంతాలు, చిగుళ్ళు, గొంతు, ఆహారంతో సమస్యలను కలిగించవచ్చు. మీరు సరైన పోషణను విస్మరిస్తే మీ మొత్తం జీవనశక్తి నెమ్మదిగా హరించవచ్చు. దైవ కవచంగా జూన్ 2 నుండి అక్టోబర్ 30 వరకు గురుడు మీ 6వ ఇంట్లో ఉచ్చ స్థితిలో ఉండడం చాలా శుభకరం. ఇది బలమైన రోగనాశక యోగం, వ్యాధిని నాశనం చేసేదిగా పనిచేస్తుంది. ఈ కాలంలో ఆరోగ్య భయాలు లేదా రోగ నిర్ధారణలు ఎదురైనా సరైన డాక్టర్ లేదా వైద్యుడిని కలిసే అవకాశం, స్పష్టమైన రోగ నిర్ధారణ, అత్యంత ప్రభావవంతమైన చికిత్స లేదా జీవనశైలి విధానం దొరికే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సెప్టెంబర్ 18 నుండి అక్టోబర్ 30 వరకు నీచ కుజుడు 6వ ఇంట్లో ఉచ్చగురుడితో కలిసి నీచభంగ రాజయోగాన్ని ఏర్పరుస్తాడు. ఈ సమయం కొన్ని సందర్భాల్లో తీవ్రమైన చికిత్స లేదా శస్త్రచికిత్స ద్వారా దీర్ఘకాలిక సమస్య నుండి దీర్ఘకాలిక ఉపశమనాన్ని పొందడాన్ని సూచించవచ్చు. డిసెంబర్ 6 తర్వాత కేతువు మీ 6వ ఇంట్లోకి, రాహువు మీ 12వ ఇంట్లోకి మారినప్పుడు ఆరోగ్య అంశం కొనసాగుతున్నప్పటికీ దృష్టి ఎక్కువగా ఆధ్యాత్మిక స్వస్థత, నిద్ర, ఉపచేతన నమూనాలు, గత జన్మ కర్మల వైపు మల్లుతుంది. ధ్యానం, ప్రాణాయామం, సాత్విక జీవనశైలి ఈ దశలు ఎంతో ఉపశమనాన్ని ఇస్తాయి. ఇంకా 2026 సంవత్సరంలో కుంభరాశి వారికి విద్యార్థులకు ఎలా ఉండబోతుందో చూద్దాం. ఈ సంవత్సరం కుంభరాశి వారికి విద్యార్థులకి కష్టే ఫలిగా ఉంటుంది.
సంవత్సరం విద్యార్థులకు బలంగా ప్రారంభమవుతుంది. మీ 5వ ఇంట్లో గురుడు జూన్ 1 వరకు ఉంటాడు. విద్య, పరీక్షలు, సృజనాత్మకత, విద్య విశాఖ విజయానికి ఉత్తమమైన సంచారాల్లో ఒకటి. మీ ఆలోచన స్పష్టంగా ఉంటుంది. మీరు మంచి గురువులు లేదా ఉపాధ్యాయులను కనుగొనవచ్చు. జూన్ 1 తర్వాత జన్మరాహు ప్రభావంతో ఏకాగ్రత కొంత దెబ్బతినవచ్చు. అయితే పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలు లేదా ఎంపిక ప్రక్రియలకు హాజరయ్యే విద్యార్థుల కోసం 6వ ఇంట్లో ఉచ్చగురుడు జూన్ 2 అక్టోబర్ 30 వరకు చాలా శక్తివంతమైన సంచారం. ఈ దశలో పోటీని ఓడించడం, పరీక్షల ఒత్తిడి, కఠినమైన షెడ్యూల్ నిర్వహించడం, చాలా కాలంగా పెండింగ్లో ఉన్న టెస్టులు లేదా ప్రాక్టికల్స్ను క్లియర్ చేయడం వంటి విషయాల్లో మంచి ఫలితాలనైతే రావచ్చు. విద్యార్థులు కష్టపడి పనిచేయడాన్ని సరైన విశ్రాంతి, మానసిక ప్రశాంతతతో సమతుల్యం చేసుకోవాలి. ఈ సంవత్సరం తెలివితేటల లోపం కంటే అతిగా ఆలోచించడం, ఆందోళన మీకు పెద్ద శత్రువులుగా మారే అవకాశం ఉంది. ఈ 2026 సంవత్సరంలో కుంభరాశి వారు పాటించవలసిన శక్తివంతమైన పరిహారాలేంటో ఇప్పుడు చూద్దాం. 2026 సంవత్సరంలో కుంభరాశి వారికి ఈ తీవ్రమైన సంవత్సరాన్ని మరింత సున్నితంగా దాటడానికి పరిహారాలు ఇప్పుడు చూద్దాం రండి. ఏలనాటి శని కోసం 2వ ఇంట్లో శని ఉండటం వల్ల హనుమాన్ చాలీసాను రోజు సాయంత్రం పఠించండి. ఇది మీ ప్రాథమిక కవచం. ఓం సం శనిశ్చరాయ నమః అని రోజు 108 సార్లు జపించండి. పేదలకు ముఖ్యంగా శనివారాల్లో ఆహారం, నల్ల నువ్వులు లేదా దుప్పట్లు దానం చేయండి. జన్మరాహు కోసం దుర్గాదేవిని పూజించండి. ఓం దుమ్ దుర్గాయ నమః లేదా దుర్గా కవచం క్రమం తప్పకుండా పఠించండి. శరీరం, మనసును రక్షణ కోసం మహామృత్యుంజయ మంత్రాన్ని జపించండి. మత్తు పదార్థాలకు అర్ధరాత్రి వరకు మేల్కోవడం, అనారోగ్యకరమైన స్నేహాలకు వీలైనంత దూరంగా ఉండండి. 7వ ఇంట్లో కేతువు కోసం గణేశుడిని పూజించండి. జీవిత భాగస్వామి లేదా భాగస్వాములతో ముఖ్యమైన చర్చలకు ముందు ఓం గం గణపతే నమః అని రోజు జపించండి. సంబంధాలలో స్పృహతో వినడం, ఓపిక, వినయం పాటించండి. ఈ 2026 సంవత్సరంలో కుంభరాశి వారు చేయాల్సినవి, చేయకూడనివి ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ 2026 సంవత్సరంలో కుంభరాశి వారు చేయాల్సినవి, గురుడు ఉచ్చకాలంలో జూన్ నుండి అక్టోబర్ వరకు ఉంటాడు కాబట్టి ఆ సమయంలో మీరు అప్పులు తీర్చడం, మీ ఆర్థిక జీవితాన్ని సరళీకృతం చేయడంపై దృష్టి పెట్టండి. మీ ఆరోగ్యాన్ని తీవ్రంగా పరిగణించండి. చెకప్లు చేయించుకోండి. చికిత్సలను అనుసరించండి. యోగా, ప్రాణాయామం, ధ్యానం ప్రాక్టీస్ చేయండి. కుటుంబంతో మీ మాటను మృదువుగా, బాధ్యతాయుతంగా ఉంచండి. 2వ ఇంట్లో శని ప్రతి మాటను గమనిస్తాడు. ఇంకా కుంభరాశి వారు ఈ 2026 సంవత్సరంలో చేయకూడనివి ఏంటంటే, జన్మరాహు కింద జూదం ఆడకండి. స్పెక్యులేషన్ చేయకండి. త్వరగా డబ్బులు వచ్చేస్తాయి అనే ఆలోచనలకి పడిపోకండి. త్వరిత డబ్బు ఆలోచనలకు పడిపోకండి. సరైన కౌన్సిలింగ్, ఆధ్యాత్మిక ప్రతిబింబం లేకుండా విడాకులు, విడిపోవడం లేదా తీవ్రమైన సంబంధ నిర్ణయాలకు తొందరపడకండి. ఇంకా ఈ కుంభరాశి వారికి 2026 సంవత్సరం మంచి సంవత్సరమా లేదా అనేది ఏంటంటే, ఈ 2026 సంవత్సరం తీవ్రమైన పరీక్షల సంవత్సరం కానీ శక్తివంతమైన అంతర్గత ఎదుగుదల సంవత్సరం కూడా. మీరు ఏలినాటి శని చివరి దశలో ఉన్నారు. జన్మరాహువు 7వ ఇంట్లో కేతువు ఉన్నారు. ఆరోగ్యం, ఆర్థిక సంబంధాలలో జీవితం బరువుగా అనిపించవచ్చు. కానీ 6వ ఇంట్లో గురుడు ఉచ్చ సంచారం సమస్యలపై గెలవడానికి బలమైన మద్దతుగా పనిచేస్తుంది. రాబోయే మంచి దశకు మిమ్మల్ని సిద్ధం చేస్తుంది. ఈ కుంభరాశి వారికి ఏలినాటి శని చివరి దశ అంటే మీ చంద్రుడి రాశి నుండి 2వ ఇంట్లో కుంభరాశికి ఇది శని మీనంలో ఉండటం ఈ కాలంలో కర్మ పాఠాలు, డబ్బు, మాట తీరు, కుటుంబ బాధ్యతలపై దృష్టి పెడతాయి. ఇది కష్టంగా ఉంటుంది. కానీ ఏలినాటి శని ముగిసే ముందు ఇది మీకు పరిపక్వత, ఆర్థిక తెలివిని పెంపొందించుకోవడానికి కూడా సహాయపడుతుంది. ఇంకా ఈ సంవత్సరం ముఖ్య సవాళ్ళేంటంటే, 2వ ఇంట్లో శని, 1వ ఇంట్లో జన్మరాహువు, 7వ ఇంట్లో కేతువు ఇవి కలిసి మీ ఆరోగ్యం, మానసిక సమతుల్యత, ఆర్థికం, కుటుంబ సంబంధాలను ఒకేసారి పరీక్షిస్తాయి. ఈ సంవత్సరం నిలకడగా, క్రమశిక్షణతో, ఆధ్యాత్మికంగా ఉండటం చాలా ముఖ్యం. ఇంకా ఈ 2026 సంవత్సరంలో కుంభరాశి వారికి ఉత్తమ భాగం ఏంటంటే, ఈ 2026 సంవత్సరంలో జూన్ 2 నుండి అక్టోబర్ 30 వరకు మీకు చాలా మంచి కాలం అండి. గురుడు మీ 6వ ఇల్లైన కర్కాటక రాశిలో ఉచ్చ స్థితిలో ఉంటాడు. దీనివల్ల మీకు హర్షయోగం ఉంటుంది. మీకు వ్యాధులు నాశనం చేయడానికి, అప్పులను తీర్చడానికి, ప్రత్యర్థులను ఓడించడానికి సహాయపడుతుంది.
మీరు ఈ అవకాశాన్ని తెలివిగా ఉపయోగించుకుంటే మీరు మీ జీవితం నుండి చాలా దీర్ఘకాలిక సమస్యలను తొలగించుకోవచ్చు. చూశారు కదండీ! కుంభరాశి వారికి 2026 సంవత్సరంలో ఎలా ఉండబోతుందో. మా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.